ట్రైన్ జర్నీ అనేది అందరూ సేఫ్ అని అనుకుంటారు. కానీ ఒక్కోసారి వీటిలో కూడా కొన్ని ఘోరమైన ప్రమాదాలు జరుగుతుంటాయి. కాకపోతే అవి చాలా తక్కువ శాతం. కానీ ఈ రైలు మార్గాల్లోనే కొన్ని మనుషులు మర్చిపోలేని భయంకరమైన ప్రయాణాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఈ వీడియో చివరి వరకు చూసి పూర్తిగా తెలుసుకుందాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింగ్హాల్ టిబెట్ రైల్వే ఇన్ చైనా. ఈ టిబెట్ రైల్వే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నడుస్తున్న రైల్వేగా పేరు తెచ్చుకుంది. అంటే ఇది ఏకంగా 16,640 అడుగుల ఎత్తులో ఈ ట్రైన్ జర్నీ అనేది ఉంటుంది. ఇంత ఎత్తులో ఈ జర్నీ ఉండటంతో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దాంతో ఈ రైల్లో ప్రయాణించే ప్రయాణికులు చాలా తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు. అందుకే ఈ రైల్వే అధికారులు ఈ రైల్లో ప్రత్యేకమైన ఆక్సిజన్ సప్లై సిస్టమ్స్ ని అలానే ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎక్విప్మెంట్ ని కూడా అందుబాటులో ఉండేలా చేశారు. అంతేకాదు ఇంకా ఎమర్జెన్సీ అయితే డాక్టర్స్ ని కూడా ఈ ట్రైన్ లో ఉండేలా చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇంత ఎత్తులో ప్రయాణం చేయటం వల్ల కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవటం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ట్రైన్ జర్నీ అనేది ఎంతటి ప్రమాదకరమో అని. ఈ రైలు మార్గం చైనాలోని కింగ్హై ప్రావిన్స్ ను టిబెట్ ప్రాంతంతో కలుపుతుంది. అంటే ఇది దాదాపు 1930 కిలోమీటర్ల దూరాన్ని కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం ఒక పక్క చూడటానికి చాలా ప్రమాదకరంగా ఉన్నా కూడా మరో పక్క మాత్రం చాలా అందంగా నేచర్ తో ఇంత అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రయాణం కొంతమందికి చాలా అందంగా కనిపిస్తే మరికొంతమందికి మాత్రం వాళ్ళ జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోతుంది. జర్మన్ మోనోరైల్. జర్మన్ లో ఉన్న ఉపర్టాల్ అనే సిటీలో జరిగిన ఈ రెండు సంఘటనల్ని మాత్రం ఇక్కడ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ముందుగా మనం చూసే ట్రైన్స్ అన్ని ఇలా నేల మీదే వెళ్లేవే మనం చూస్తుంటాం. కానీ ఈ జర్మనీలో 1901లోనే ఈ మోనోరైల్ ని ప్రారంభించేశారు. ప్రస్తుతం ఇవి ఈ జర్మనీ దేశంలో ప్రతిరోజు 8,80,000 మందిని తీసుకెళ్తుంది. అయితే 1950లో ఒకసారి ఈ ట్రైన్ లో టఫీ అనే ఒక సర్కస్ ఏనుగుని ఎక్కించారు. అది కొంత దూరం వెళ్ళాక మరి భయపడిందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ ట్రైన్ లో నుంచి కిందకు దూకేసింది. ఈ ట్రైన్ అనేది నది మీదుగా వెళ్తుండటంతో ఆ ఏనుగు ఆ నదిలో పడి దానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటనని ఈ సిటీ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ ఇన్సిడెంట్ కి గుర్తుగా వీళ్ళు ఈ ఏనుగు విగ్రహాన్ని ఈ సిటీలో కూడా పెట్టేశారు. అలానే 1999లో అయితే వెళ్తున్న ఈ ట్రైన్ అనేది ఒక్కసారిగా ఊడి కింద పడిపోయి చాలా ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 47 మంది గాయాల పాలవగా 4 మాత్రం స్పాట్ లోనే చనిపోయారు. ఈ సంఘటన ఈ ఉపర్టాల్ సిటీలో ఒక బాధాకరమైన గుర్తుగా నిలిచిపోయింది. ముంబై సబర్బన్ ట్రైల్ ఇన్ ఇండియా. ఈ రైలు మార్గం నిజానికి ప్రమాదకరమైనది కాకపోయినా ఈ రైలు ఎక్కటం వల్ల ప్రతి సంవత్సరం ఏకంగా 2,000 మందికి పైగా చనిపోవటం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆ ట్రైన్ వస్తున్నప్పుడు ఆ ట్రైన్ ఎక్కటానికి వెయిట్ చేస్తున్న ఆ జనాల్ని చూడండి ఎంత మంది ఉన్నారో. ఇది ఈ ఒక్క రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఇలానే ఉంటుంది. అలానే ఇంత ఎక్కువ మొత్తంలో జనాలు ఎక్కటం వల్ల కొంతమందికి ప్లేస్ దొరక్క ఈ ఎగ్జిట్ డోర్స్ దగ్గరే వేలాడుతూ వెళ్తుంటారు. ఇలా వెళ్తున్నప్పుడు చాలా మంది జారి కింద పడిపోవటం, ఇంకొంతమందికి సైడ్ ఉండే పిల్లర్స్ తగిలి చనిపోవటం ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా ఈ రైలు ఎక్కటం వల్ల ఈ విధంగానే జనాలు చనిపోవటం జరుగుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే ప్రమాదకరమైన అర్బన్ రైల్వే సిస్టమ్ గా పేరు తెచ్చుకుంది. నిజానికి ఈ రైలు ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తుంది. ఈ రైల్వే స్టేషన్లు కూడా దూరంగా ఉండటం వల్ల అందుకే ఈ జనాలందరూ ఈ ట్రైన్స్ రాగానే ఇంత దారుణంగా నెట్టుకుంటూ ప్లేసులు దొరక్క డోర్ హ్యాంగింగ్ చేస్తూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ భయంకరమైన ప్రయాణాల్లోనే కొంతమంది వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. డెవిల్స్ నోస్ రైల్వే ఇన్ ఈక్వెడార్. ఈ అతిపెద్ద కొండ చుట్టూ తిరిగి వెళ్లే ఈ రైలు మార్గం 2,000 మంది ప్రాణాలని బలి తీసుకుంది. ఇది 5,900 అడుగుల ఎత్తు నుంచి 3,000 అడుగుల కిందకి ఈ కొండల మధ్యలో నుంచి అలాగే ఈ భయంకరమైన ప్రదేశాల గుండా ఇలా కిందకి దిగుతుంది. నిజానికి ఈ రైలు అనేది కొండపైకి ఎక్కటం చాలా కష్టం. అందుకే అప్పటి ఇంజనీర్లు ఈ రైలు మార్గాన్ని చాలా తెలివిగా స్విచ్ బ్యాక్ అనే ఒక ప్రత్యేక పద్ధతితో నిర్మించడం అనేది చేశారు. ఇలా నిర్మించే టైంలోనే 2,000 మంది వర్కర్లు చనిపోవటం జరిగింది. ఈ రైల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈ ఎత్తైన కొండపై నుంచి కిందకు చూశారంటే రెండోసారి ఈ ప్రయాణం చేయాలంటేనే వణికిపోతారు. ఈ ప్రయాణం అనేది అంత భయంకరంగా ఉంటుంది. ఈ రైలు మార్గం ఇంత భయంకరంగా ఉంటుంది కాబట్టే ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రైలు మార్గాల్లో ఇది కూడా ఒకటిగా పేరు తెచ్చుకుంది.
నపైర్ గిస్బోర్న్ రైల్వే ఇన్ న్యూజిలాండ్. ఈ ట్రైన్ రూట్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఈ ట్రైన్ రూట్ అనేది ఏకంగా ఎయిర్పోర్ట్ రన్వే మీద ఉంటుంది కాబట్టి. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం. ఎందుకంటే ఈ ప్లేన్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్ రాకూడదు, అలానే ఈ ట్రైన్ వచ్చేటప్పుడు ఈ ప్లేన్ వెళ్ళకూడదు. పొరపాటున ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే ఆ ప్రమాదం మరింత ఘోరంగా మారిపోతుంది. అందుకే ఈ ఫ్లైట్ కంట్రోల్ సెంటర్ మరియు రైల్వే అధికారుల మధ్య క్రమం తప్పని కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఈ ట్రైన్ రూట్ ని ఇంత ప్రమాదకరమైన ప్లేస్ లో ఎందుకు నిర్మించారంటే న్యూజిలాండ్ లో ఉన్న గిస్బోర్న్ అనే సిటీలో ఉండే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్లనే ఈ రైల్వే మరియు ఎయిర్పోర్ట్ రన్వేని ఒకే ప్రాంతంలో పంచుకోవాల్సిన అవసరం వచ్చింది. వింతేంటంటే ఈ రైలు మార్గం ఇంత ప్రమాదకరంగా కనిపించినా కూడా మరో పక్క చాలా వింతగా ఉండటంతో ఈ విజువల్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపడేలా చేసింది. మెలాంగ్ రైల్వే ఇన్ థాయిలాండ్. ఈ ట్రైన్ రూట్ అనేది నిజానికి చాలా ప్రమాదకరమైంది. కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు మాత్రం ఈ విజువల్ చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైన్ రూట్ అనేది అక్కడ కూరగాయలు, ఆహార పదార్థాలు అమ్ముకునే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్తుంది. ఈ మార్కెట్ ని అంబ్రెల్లా పుల్ డౌన్ మార్కెట్ అని పిలుస్తుంటారు. అంతేకాదు ఈ ట్రైన్ ఇలా రోజుకి 17 సార్లు వరకు వెళ్తుంటుంది. ఎప్పుడైతే ఈ ట్రైన్ వస్తుందో అప్పుడు అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ సామాన్లని, అంబ్రెల్లాస్ ని వెంటనే క్లోజ్ చేసేసి ఆ ట్రైన్ కి దారి ఇవ్వటం అనేది చేస్తారు. ఇలా వీళ్ళు ట్రైన్ వస్తున్నప్పుడల్లా వీళ్ళందరూ జాగ్రత్తగా ఇలా అలర్ట్ గా ఉండాల్సిందే. అయితే ఇక్కడ వాళ్ళందరికీ ఇదొక కామన్ గా జరిగే ప్రక్రియ. కానీ ఈ థాయిలాండ్ కి ప్రతిరోజు కొన్ని లక్షల మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళకి మాత్రం ఈ విజువల్ చాలా అంటే చాలా వింతగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చే టూరిస్టులు మాత్రం ప్రత్యేకంగా ఈ ట్రైన్ ని చూడటానికి ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ట్రైన్ టు ద క్లౌడ్స్ ఇన్ అర్జెంటీనా. ఇప్పుడు మీరు చూసే ఈ ట్రైన్ జర్నీ అనేది ఏకంగా 13,000 అడుగుల ఎత్తులో వెళ్తుంది. ఈ జర్నీ అనేది కొంతమందికి చాలా భయంకరంగా అనిపిస్తే మరి కొంతమందికి మాత్రం ఒక అడ్వెంచర్ లా ఎంజాయ్ చేస్తుంటారు. కింద నుంచి ఈ వంతెన మీద వెళ్లే ట్రైన్ ని చూస్తే కనుక అది అచ్చం మేఘాల్లో వెళ్తున్న ట్రైన్ లాగానే అనిపిస్తుంది. అందుకే దీనికి ట్రైన్ టు ద క్లౌడ్స్ అని పేరు పెట్టారు. ఈ రైలు ప్రయాణం సుమారు 130 మైళ్ళ దూరాన్ని కవర్ చేస్తుంది. అలానే 29 వంతెనలు, 21 సొరంగాలు మరియు 2 జిగ్జాగ్ మార్గాల ద్వారా కూడా ప్రయాణిస్తుంది. ఇంకా ఈ రైలు చాలా ఎత్తులో వెళ్లటం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నడిచే మార్గాల్లో ఒకటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ND&W రైల్వే. అమెరికాలోని ND&W రైల్వే అంటేనే క్షమించరాని విమర్శల్ని అందుకుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ ట్రైన్స్ వెళ్లే ఆ ట్రాక్స్ ని చూడండి ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో. ఇలాంటి ట్రాక్స్ మీదే ఇక్కడ ఈ రైళ్లు అనేవి వెళ్తుంటాయి. ఇంకా టైంలో ఆ ట్రైన్ ని చూస్తే ఇది ఎండ్కి వెళ్ళేసరికి ఆ ట్రైన్ పూర్తిగా నాశనం అయిపోతుంది అన్నట్లే మనకి మెలికలు తిరుగుతూ ఈ ట్రైన్ వెళ్తుంది. రైలు పట్టాలు పాతకాలం నాటివి అవటం, చెక్కలు విరిగిపోవటం, పక్కకు వంగిపోయిన పట్టాలు మరియు ఈ ట్రైన్ వేగంగా వెళ్ళలేని స్థితి. అందుకే ఈ ND&W రైల్వే అంతగా విమర్శలు పాలవుతుంది. అంతేకాదు ఈ రైలు మార్గం దాదాపు 58 మైళ్ళ పొడవును కలిగి ఉంటూ అమెరికాలో ఉన్న ఒహయో రాష్ట్రంలో ఇప్పటికీ ఈ ట్రైన్ ని నడుపుతున్నారు. ఇంత భయంకరంగా కనిపించే ఈ ట్రైన్ ట్రాక్స్ వల్ల ఒక్కోసారి ఈ రైలు అదుపు తప్పి ప్రమాదాలకు కూడా గురవుతున్నాయి. ఈ రైల్వే అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత నీచమైన ప్రమాదకరమైన రైలు మార్గాల్లో ఒకటిగా బాగా పేరు తెచ్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.